ఇటీవల ద్వారకా తిరుమలలో పట్టుబడిన దొంగ నోట్ల ముఠాలో ప్రధాన నిందితుడైన కోడూరి రవితేజను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 65 లక్షల నకిలీ టాయ్ నోట్లతో పాటుగా పెద్ద మొత్తంలో సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా శనివారం భీమడోలు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఏలూరు ఎస్పీ శ్రవణ్ కుమార్ వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 2వ తేదీన ద్వారకా తిరుమలలో దొంగ నోట్లు మారుస్తున్న ఒక ముఠాను అరెస్టు చేశామని అన్నారు. ఆ ముఠాలో ప్రధాన నిందితుడైన కోడూరి రవితేజ పరారీలో ఉన్నాడని, అప్పటి నుంచి అతని కోసం ముమ్మరంగా దర్యాప్తు చేసి అరెస్టు చేశామన్నారు. ఇతను గతంలో పలు కేసులలో ముద్దాయిగా ఉన్నాడని డీఎస్పీ వెల్లడించారు. ఇతని వద్ద నుంచి 65 లక్షల నకిలీ టాయ్ నోట్లు, ఒక కారు, 4 బంగారపు రూపులు, ఉంగరం, 2 ముక్కు పుడకలు, నల్లపూసల గొలుసు, వెండి స్పూను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో భీమడోలు సిఐ యూజే విల్సన్, ద్వారకా తిరుమల ఎస్ఐ టి సుధీర్, భీమడోలు ఎస్ఐ సుధాకర్, హెడ్ కానిస్టేబుల్ ఎస్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నేను చూడగానే 500 నోట్లు అనుకుంటాం. మనం దూరం నుంచి చూస్తే చేతికి ఇస్తే తెలిసిపోదు ఏంటంటే పిల్లలు ఆడుకుని. బట్ అదే అండి, మనుషుల యొక్క దురాశ వల్ల ఎందుకు నాకు అనిపిస్తుంది. చూస్తే అంత కలర్ కనబడుతుంది దోహో అనేసి. ద్వారకా తిరుమల క్రైమ్ నంబరు 3/2025 కేసులో గతంలో మనం ఈ దొంగ నోట్లు మారుస్తూ దొరికినటువంటి కేసులో ప్రధాన ముద్ద అయినటువంటి కోడూరు రవితేజ అని అతను తప్పించుకున్నప్పటి నుంచి తిరుగుతూ ఇంకా ప్రజలు మోసం చేస్తున్నాడన్న సమాచారం మేరకు ఈ రోజు నాడు మన భీమడోలు సిఐ గారు, అదేవిధంగా ద్వారకా తిరుమల ఎస్ఐ గారు, అదేవిధంగా భీమడోలు ఎస్ఐ గారు వీరందరి ఆధ్వర్యంలో రాబడిన సమాచారం మేరకు ఈ పై కోడూరు రవితేజ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేయడంలో భాగంగా గతంలో ఇతను మామూలు తోరలక్ష్మీపురంలో ఉండేవాడు. అతను మకాం మార్చుకొని జంగారెడ్డిగూడెంలో ఉంటూ వాళ్ళు అక్కడ వచ్చే ప్రజలందరినీ కూడా వివిధ మాయమాటలు చెప్పి మోసాలు చేస్తూ అనేక దొంగతనాలు పాల్గొడుతూ జీవిస్తున్నాడు. ఇదే క్రమంలో ఈ ద్వారకా తిరుమలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి కొల్లి సుబ్రహ్మణ్యం అనే సుభాష్ అనే అతను ఉన్నాడు. అతను దొంగ నోట్లు నువ్వు కనుక మేము దొంగ నోట్లు ఇస్తాం మార్చుకుంటానంటే అని చెప్పేసి అతన్ని ప్రలోభ పెట్టి మాయమాటలు చెప్పి అతనికి మీరు కనుక 2.5 లక్షల డబ్బులు ఇస్తే మీకు 15 లక్షల రూపాయలైనటువంటి దొంగ నోట్లు ఇస్తాము మార్చుకోవచ్చు అని చెప్పేసి అతను నమ్మబలికిచ్చి అతనికి నిజమైన నోట్లు ఇచ్చి ఫస్ట్ మార్కెట్లోకి వెళ్ళి మార్చుకోవటం, అతను దాన్ని నమ్మి నిజమైన నోట్లు ఉన్నాయనేసి ఇతను మాయమాటలు చెప్పేసి 2.5 లక్షలు తీసుకొని ఈ అప్పట్లో కొంత నగదు ఇవ్వడంతో ఆ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అతను పట్టుకోవడం జరిగింది. ఆ క్రమంలో భాగంగా ఆ రోజు నాటి నుంచి కూడా ఈ యొక్క కోడూరు రవితేజ అని అతను తప్పించుకొని తిరగటం ప్రారంభించాడు. ఇతని కోసం మనం వాళ్ళపై కూర్చున్నాం. ఈ క్రమంలో మనకు వచ్చిన సమాచారం మేరకు గతంలో ఉన్నటువంటి ఇతను బ్యాచ్ని అరెస్ట్ చేయడంతో పాటు ఇతని సమాచారం మేరకు ఇతను కూడా ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను అరెస్ట్ సమయంలో ముఖ్యంగా ఈ చూశారు ముందున్నటువంటి ఈ 65 లక్షలు విలువ చేసే దొంగ నోట్లు అనమాట. ఇవన్నీ కూడా 500 రూపాయల నోట్లట్లో 130. అలానే ఇతను కారులో ఎన్ని కూడా ఇతను దర్జాగా నిజంగా నవంబర్ కట్టడం కోసం ఈ కారులో తిరుగుతూ ఉంటాడు. AP5DL 3333 అనే క్రేటా కారు. అదేవిధంగా ఇతను ఈ దొంగతనం ఎప్పుడైతే మేము ఎంట పడుతుంటే ఇతను పట్టుకున్న సంగారెడ్డిగూడెంలో కూడా ఎవరు దొంగతనం చేశారు. రీసెంట్ గా 146/2025 కేసులో నేరం కూడా ఒప్పుకోవడం జరిగింది. దానిలో తాలూకా మనం ఒక బంగారు రూపులు 4, బంగారపు బేలు ఉంగరం 1, బంగారు ముక్కు పొడకలు 2, అదేవిధంగా నల్లపూసలు 1, వెండి 4 కోటి ఈ అన్ని స్కూలు చేయడంతో పాటు అతను సెల్ ఫోన్ కూడా ఆధారంగా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో మన ద్వారకా తిరుమల ఎస్ఐ గారు మరియు విల్సన్ గారి టీము చాలా కష్టపడి పనిచేశారు. వాళ్ళందరూ కూడా అభినందిస్తూ వారికి రివార్డు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఇలాంటి మోసకార మాటలు నమ్మకండి. మీకు దొంగ నోట్లు అంటే దొరికితే చివరికి ఏంటంటే ఎన్ని కూడా టాయ్ కనుక టాయ్ నోట్లు ఇవన్నీ కూడా చిన్నపిల్లలు ఆటలాడుకోవడానికి ఏమంటే ఇతను ఇంటర్గేట్ చేయడం జరిగింది. ఇతను ఇలా 1 టౌన్ నుంచి విజయవాడ అక్కడ ఇలాంటి ఫండ్ అమ్మే ఈ 500 నోట్లు తీసుకొచ్చి అమ్మటం, అదేవిధంగా ప్రలోభ పెట్టి చూపించడం,
ప్రజల్ని ఈ నోట్లు మారుస్తామని చెప్పి వీళ్ళందరినీ కూడా దారుణంగా చీట్ చేయడం జరుగుతుంది. ఇతను ఒక ముఠా ఏర్పాటు చేసుకుంటారు ఎక్కడికక్కడ. ఆ ముఠాలో వాళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ కూడా డబ్బులు ఇస్తామని ఆశ చూపించి అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఇతని మీద పలు కేసులు ఉండటం జరిగింది. సో ఇతని మీద ఇంకా కఠినమైన చర్యలు తీసుకుని అవసరమైతే పీడియాక్ట్ వేయడానికి కూడా వెనకాడము. ప్రస్తుతం ఈ రోజు నాడు ఎవరైనా తమకు ఉన్నటువంటి ఎవరైనా ఇట్లాంటి దొంగ నోట్లు ఇస్తాను కనుక చెప్తే కనుక నమ్మకాన్ని వెంటనే పోలీసు సమాచారం ఇవ్వాల్సింది కోరుకుంటూ ఈరోజు ఈ కేసులో ప్రగతి చూపించినటువంటి భీమడోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా లోకత్తుల ఎస్ఐ గారు, అదేవిధంగా మన భీమడోలు ఎస్ఐ గారు, వారి సిబ్బంది అందరికి కూడా ఈ సందర్భంగా ఎస్పీ గారి ద్వారా ప్రకటించడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ.